తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు మరోసారి హైడ్రా వ్యవస్థ గురించి మరొక వీడియో మీ ముందుకు తీసుకొచ్చిన. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ హైడ్రా వ్యవస్థ ఎందుకు బలోపేతం చేశారంటే మరో 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత వరదలు లేని హైదరాబాద్ను చూడాలనే విజన్ తోటి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే ఈ హైడ్రా వ్యవస్థ నిజంగా బలోపేతం అనేది చాలా మంచి విషయమే. దాన్ని స్వాగతించాల్సిందే ప్రతి ఒక్కరూ. ఈ ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ చెరువులు, నాలాలు, కుంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కబ్జా పెట్టి కట్టినటువంటి ఆ ఇండ్లను మొత్తం కూలగొట్టి నేలమట్టం చేసి ఆ ప్రభుత్వ భూమి మొత్తం రికవరీ చేసి భవిష్యత్ తరాలకు అద్భుతమైన హైదరాబాద్ నగరాన్ని బహుమతిగా ఇవ్వాలనే కాన్సెప్టు నిజంగా ఈ దృఢమైన సంకల్పం చాలా గొప్ప విషయము. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఈ ఒక 10 సెకండ్ల వీడియో చూడండి, ఆ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా. మిత్రులారా, ఇక్కడ ఆ మహిళ కావచ్చు, ఈ పురుషులు కావచ్చు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కిరోసిన్ పోసుకున్నారు. మా పేదోళ్ళ ఇండ్లు మా కనీసం నోటీసులు అందించకుండా మీరు ఎట్లా కూలగొడతారు? పెద్దోడికి, ఉన్నోడికి, బలిసినోడికి, లేకపోతే ధనవంతుడికి, రాజకీయ నాయకుడికి, వ్యాపారవేత్తకేమో నోటీసులు ఇస్తూ ఉన్నారు. మాకెందుకు నోటీసులు ఇవ్వట్లేదు? కనీసం మేము ఒక ఫ్రిడ్జ్ కొనాలంటే దాదాపు 4 నుంచి 5 నెలల సేవింగ్స్ దాచిపెట్టుకొని కొంటే తప్ప ఆ సామాన్ మా ఇంట్లోకి వచ్చే పరిస్థితి లేదు. అదే ధనవంతునికి అయితే మధ్యాహ్నం అనుకుంటే సాయంత్రం కల్లా ఆ ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఆ టీవీ కానీ ఏదైతే వస్తువు అనుకుంటాడో ఆ వస్తువు వచ్చి ఇంటికాడ ఉంటుంది. మరి అట్లాంటి వాళ్ళకి ఏమో నోటీసులు ఇస్తున్నారు, ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇస్తలేరు అని పెద్ద ఎత్తున రామ్నగర్ కావచ్చు, లేకపోతే అంబర్పేట కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, ఇట్లా దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పేదోళ్ళ నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. అన్న రేవంత్ అన్న, ఒక్కసారి ఈ పేదోళ్ళ ఇండ్లు కూలిస్తే ఏమొస్తుంది అన్న? అయితే వాళ్ళు ప్రభుత్వ భూమినే కబ్జా పెట్టొచ్చు, లేకపోతే కట్టొచ్చు. దానికి గల కారణాలు ఏంటంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి మీడియేటర్స్ కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు మోసగించి, లేకపోతే తెలిసి తెలవక అమ్మితే వాళ్ళు పైసా కష్టార్జితం కూడబెట్టుకొని 60 గజాలు 70 గజాలు అందులో ఇల్లు మాత్రం కట్టుకున్నారు. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. పూలు అమ్ముకోనో, లేకపోతే పండ్లు అమ్ముకోనో, చాయ్ డబ్బా కొట్టు, కిల్లి కొట్టు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నటువంటి వీళ్ళ ఇండ్లు కాదు, వీళ్ళ పైన కాదు మీ బుల్డోజర్లు రావాల్సింది. వీళ్ళకు నోటీసులు ఇవ్వాలి. పెద్దోడిని ఫస్ట్ ధనవంతుడి యొక్క ఫామ్ హౌస్లు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టవర్లు, విల్లాలు, వాటిని కూలగొట్టండి. వాళ్ళ ఇండ్లు కూలగొట్టిన తర్వాత వీళ్ళ ఇళ్లపైకి వస్తే వీళ్ళు కూడా అప్పుడు నోరు ఎత్తే అవకాశం ఉండదు, వీళ్ళు కూడా విమర్శించే అవకాశం ఉండదు. కాబట్టి ఈ పేద ప్రజల పైన నీ ప్రతాపం ఎందుకన్నా? ఒక్కసారి బడాబాబులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కట్టడాలు, ఫామ్ హౌస్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక రౌండ్ మొత్తం కట్టడాలు మొత్తం కూలగొట్టి వచ్చిన తర్వాత అంతలోపు ఈ యొక్క పేద ప్రజలకు కొంత సమయం దొరుకుతుంది. కాబట్టి అంతలోపు వీరి యొక్క సామాన్ తీసుకొని ఎక్కడోళ్ళు అక్కడ సిట్ రైట్ అవుతారు. కాబట్టి ఈ మాత్రం దీన్ని దృష్టిలో పెట్టుకొని బడాబాబుల పైన ఫస్ట్ మీ బుల్డోజర్ల ప్రతాపం చూపెట్టండి. ఆ తర్వాత వీరి బస్తీలపైకి వస్తే వీరు కూడా మీ నిర్ణయాన్ని స్వాగతిస్తారని చెప్పి, అంతేకాకుండా ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల తరపున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.